మట్టిలో మాణిక్యాలు వెలికితీయడంతో పాటు ఆరోగ్యానికి ఆటలు చాలా అవసరమని గుర్తించి గ్రామీణ క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇక జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు డిఎస్ఏ ఆర్ఎంఎస్ఏ గ్రౌండ్లో జరిగినటువంటి జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ జిల్లా స్థాయి పోటీలో విజేతలుగా నిలిచినటువంటి క్రీడాకారులకు కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో జరిగినటువంటి బహుమతులు ప్రధాన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 50 లక్షలకు పైగా క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇది ఒక చరిత్రని ఆయన తెలిపారు. ఇక దేశంలోని ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో క్రీడా కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు. ఇక గ్రామ స్థాయి నుంచి విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరికీ ఎమ్మెల్యే కన్నబాబు అభినందనలు తెలియజేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించినటువంటి టీములను విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని అన్నారు. ఇక రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఆటల పోటీల్లో ఈరోజు జిల్లా స్థాయిలో పోటీలు పూర్తయి దాని ముగింపు సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ, డిఎస్డిఓ శ్రీనివాస్ గారికి, విజేతలందరికీ మనందరి తరపున, ఇక్కడికి రాని వాళ్ళ తరపున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, మీరు ఈ క్రీడలో పాల్గొనాలి అనే ఆలోచన రావడమే మిమ్మల్ని విజేతలుగా చేసినట్లు లెక్క. గెలవడం, ఓడిపోవడం అనేది టెక్నికల్. పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడికి రావడానికి ఆలోచనే రాని వాళ్ళకన్నా ఒక ఆలోచన వచ్చి దీంట్లో పాల్గొని చివరిదాకా ఫైట్ చేసి జిల్లా స్థాయికి వచ్చిన మీరందరూ విజేతలే. మీరు సచివాలయ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ విజేతలు అయితేనే ఇక్కడికి వచ్చారు. విజయం అనేది ఎప్పుడు వస్తుందంటే పట్టుదల, కృషి, నిరంతరం నేర్చుకోవాలనే తపనతో వస్తుంది విజయం. చాలా పెద్ద స్థాయికి, ఒలింపిక్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా మట్టిలో మాణిక్యాల్లాగా మన దగ్గర చిన్న చిన్న స్థాయిల్లో ఉన్నవాళ్ళే. కానీ ఎక్కువ మందికి అవకాశాలు అందిపుచ్చుకునే పరిస్థితులు లేవు. కానీ ఇవాళ గ్రామీణ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కింది స్థాయి అంటే ఒక సచివాలయంలో, ఒక వార్డు స్థాయిలో ఉన్న క్రీడాకారులు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్రదర్శించి వాళ్ళ ఆసక్తిని చూపించే ఒక గొప్ప కార్యక్రమాన్ని టేకప్ చేశారు. లక్షలాది మంది ఇవాళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ క్రీడల్లో పాల్గొన్నారు. నాకు తెలిసి సుమారు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది పైగా పార్టిసిపెంట్స్ ఉన్నారనేది చాలా చిన్న విషయం కాదు. దాదాపుగా 5 కోట్ల జనాభాలో 50 లక్షల మంది మేము ఆట ఆడుతాం, ఈ ఆటలో మేము గెలుస్తామని నమ్మకంతో వచ్చారంటే యూత్, ఇది చిన్న విషయం ఎలా అవుతుంది? ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ నడపడానికి ముందుగానే నిధులు విడుదల చేసి ఈ యూనిఫామ్తో సహా ప్రొవైడ్ చేసి ఇంత గొప్పగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డేట్స్లో ఒక మేళాలాగా నిర్వహించిన పరిస్థితిని ఎప్పుడు చూడలేదు. మీకు ఏమైనా తెలిస్తే ఈ స్పోర్ట్స్లో రవి గారికి వీళ్ళందరికీ ఏమైనా తెలిస్తే చెప్పాలి. ఇండియాలో ఫస్ట్ టైము హైయెస్ట్ పార్టిసిపెంట్స్ ఉన్న స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఇదే అని చెప్పి ఒక రికార్డుగా చెప్తున్నాను. అదే రికార్డు మన కాకినాడ కూడా వర్తిస్తుంది, అదే రికార్డు కోనసీమకి వర్తిస్తుంది, అన్ని చోట్ల వర్తిస్తుంది. ఇప్పుడు మీరందరూ రాష్ట్ర స్థాయిలో తలపడుతున్నారు. అన్ని క్రీడల్లో కూడా ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంపిక చేసి ఉన్నారు. మీరందరూ రాష్ట్ర స్థాయికి వెళ్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మన కాకినాడ టీమ్స్ అన్ని, ఇక్కడి నుంచి వెళ్ళే టీమ్స్ అన్ని కూడా విజేతలుగా నిలిస్తే అది మనందరికీ కూడా గర్వకారణం. ఆంధ్ర ప్రోగ్రామ్ మనం లాస్ట్ 1.5 months పై నుంచి మనం స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్క జిల్లాలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో, విలేజ్ స్థాయి నుంచి మొదలై ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం పూర్తి చేస్తున్నాము.
సో 5 టైప్స్ ఆఫ్ డిసిప్లిన్స్ తో మనం ఇక్కడ మ్యాచెస్ అన్ని జరిగాయి. సో ఇక్కడ నుంచి మనకి ఎవరైతే గెలుస్తున్నారో మనం స్టేట్ లెవెల్ మీట్ కి మనం పంపించడం జరుగుతుంది. సో నేను జాయిన్ అయ్యి ఒక 3 డేసే అయింది. వచ్చినప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే చాలా మంది ఫ్రమ్ ఆల్ మండల్స్ ఇన్ కాకినాడ నుంచి చాలా మంది ఇక్కడ విచ్చేసి వాళ్ళు ప్లేయర్స్ మాత్రం కాదు, ప్లేయర్స్ తో సపోర్ట్ చేయడానికి చాలా మంది ఇక్కడ ముందుకు వచ్చి వాళ్ళందరినీ మోటివేట్ చేశారు. అది చాలా ఒక హ్యాపీ న్యూస్ నేను అందరినీ చూసింది. ఎందుకంటే మోర్ దెన్ ప్లేయర్స్ వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ అందరు కూడా వచ్చి మా టీం గెలవాలి, మా టీం పార్టిసిపేట్ చేయాలని మీరు చాలా ఒక మోటివేట్ చేసి ఒక వేగంతో మీరందరూ కూడా ముందుకు పంపించారు వాళ్ళందరినీ కూడా. సో ఆ సపోర్ట్ మనకి స్పోర్ట్స్ చూస్తే మోర్ దెన్ ఫిజికల్ టాలెంట్, ఈ ఎక్స్టర్నల్ నుంచి మనకి ప్రజలందరూ కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా మనం డిసిప్లిన్డ్ గా అక్కడ ఫీల్డ్ లో ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఈ జిల్లాలో ఇప్పుడు నేను 3 డేస్ లో నేను చూసింది ఏంటంటే ఆ సపోర్ట్ సిస్టమ్ చాలా బాగా స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకున్నారు. సో దానివల్ల మీరు అందరు కూడా చాలా మోటివేటెడ్ గా పార్టిసిపేట్ చేయడం అనేది నేను చూశాను. సో అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 3 డేస్ లో ఎమ్మెల్యే గారు నేను చూసింది ఏంటంటే బోత్ విన్నర్స్ అండ్ లూజర్స్. కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు లూజర్స్ అందరు కూడా. బట్ స్పోర్ట్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్పోర్ట్స్ క్రీడలో ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ విన్నర్ అండ్ లూజర్. స్పోర్ట్స్ ఇస్ ఆల్వేస్ ద విన్నర్ అంటారు. ముగింపు కార్యక్రమం, జిల్లా ముగింపు కార్యక్రమానికి వచ్చేసరికి నియోజకవర్గ క్యాష్ అవార్డ్స్ ఎంతవరకు ఎవరు కూడా ఇవ్వలేదు. మనం 100% మనం క్లియర్ చేసాం. అలాగే ప్రొసీడింగ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రొసీడింగ్స్ కూడా సార్ రెడీ చేసేసారు. అది కూడా మండే ఈవినింగ్ కల్లా మీకు డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాష్ అవార్డ్స్ మీరు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళక ముందే మీ అకౌంట్లకు జమ అవుతాయి. ఈ కార్యక్రమంలో విజయవంతం అవడానికి ముఖ్య కారకులు మన జిల్లాలో అతి తక్కువ, ఎందుకంటే కంబైన్డ్ ఈస్ట్ కూడా ఉన్నప్పుడు మనకు 620 మంది పీటీస్ ఉండేవారు. 620 సచివాలయాలకి 175 మంది పీఈటీస్ సచివాలయ స్థాయి నుండి. అసలు యాక్చువల్గా మనం వాలంటీర్ నుంచి ఆర్గనైజ్ చేద్దాం, అలాగే మండల్ లెవెల్ వరకు వాలంటీర్స్ పెట్టుకుని ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం. కానీ హైయెస్ట్ పార్టిసిపేషన్ రావడం వల్ల వాలంటీర్స్కి మనం ఎన్నో ట్రైనింగ్స్ ఇచ్చాం. జూమ్ ట్రైనింగ్స్ అని, ఫిజికల్ ట్రైనింగ్స్ అని, ఎలా ఆడిపించాలి, ఎలా స్కోర్ చేయాలి ఇచ్చినప్పుడు కూడా అంటే అంత తొందరగా వారికి అవగాహన కలగకపోవడం. ప్రతి ఒక్క పీఈటీ పీడీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విలేజ్ స్థాయి నుండి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసి నిర్వహించి ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి న్యాయ ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా జిల్లా